హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఎకనామిక్స్లోని డెఫినేషన్ నేర్చుకున్నాము. నిన్న మనం వాట్ ఈజ్ ఎకనామిక్స్ అనేది తెలుసుకున్నాం, మీనింగ్ ఏంటి? ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ అనే పదము ఓకియో నామస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఓకియో మీన్స్ హౌస్, నామస్ మీన్స్ మేనేజ్మెంట్. అంటే మనము ఈ గృహ కార్యకలాపాలను మన దైనందిన జీవితంలో ఏ విధంగా మనము చేసుకుంటున్నాము, దానికి ఏ విధంగా మనం ఖర్చు పెట్టుకుంటున్నాము, మనకున్న కొంత వనరుల్లోనే కొరతగా ఉన్న వనరులను ఉపయోగించుకొని తీవ్రమైన కోరికలను ఒక చాయిస్ ద్వారా అధిగమించుకుంటూ మన దైనందిన జీవితాన్ని ఎలా గడుపుతున్నాము అనే విషయాన్ని నిన్న మనం నేర్చుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్గా ఆడమ్ స్మిత్ గ్రంథాన్ని రచించారని నిన్న చెప్పుకున్నాం కదా. అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం వల్ల మన అర్థశాస్త్రానికి ఇంకొంత అద్భుతాన్ని సృష్టించింది, అంటే దాని యొక్క విలువని పెంచిందనమాట. ఈరోజు మనం దాని గురించి నేర్చుకుందాం. ఆ గ్రంథాన్ని 1776లో ఆడమ్ స్మిత్ గారు రచించారు. వేరియస్ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. మన చరిత్రను చూసుకుంటే బోలెడన్ని ఎకనామిక్స్ సంబంధించిన డెఫినేషన్స్ వచ్చాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టడీ ఆల్ దీస్ డెఫినేషన్స్ ఇండివిజువల్లీ. ఇవన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటి విడివిడిగా చదవటం అనేది మనకి పాసిబుల్ అయ్యేది కాదు. ఫర్ సింప్లిసిటీ పర్పస్ ఆల్ దీస్ డెఫినేషన్స్ క్యాన్ బి స్టడీడ్ అండర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. మనం వాటిని ఏం చేసాము, అన్నీ ఒక్కసారి చదవలేం కాబట్టి వాటిని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. మొత్తం 5 కేటగిరీస్. ఫస్ట్ది వెల్త్ డెఫినేషన్ ఆఫ్ ఆడమ్ స్మిత్. మనం చెప్పుకున్నాం కదా, ఆడమ్ స్మిత్ గారు వెల్త్ డెఫినేషన్ అనేది ఇచ్చారు. వెల్ఫేర్ డెఫినేషన్ ఆఫ్ మార్షల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది? వెల్ఫేర్ అంటే శ్రేయస్సు నిర్వచనం. స్కేర్సిటీ డెఫినేషన్ ఆఫ్ లియోనల్ రాబిన్స్ ఏం ఇచ్చాడంట? కొరత నిర్వచనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ గ్రోత్ డెఫినేషన్ ఆఫ్ ప్రొఫెసర్ శామ్యుల్సన్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది? గ్రోత్ డెఫినేషన్. జాకబ్ వైనర్ ఇచ్చిన ఒక డెఫినేషన్. మొత్తం మనకి 5 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. వెల్త్ డెఫినేషన్ బై ఆడమ్ స్మిత్, వెల్ఫేర్ డెఫినేషన్ బై మార్షల్, growth definition by Professor Samuelson, scarcity definition by Lord Robinson, next Jacob Wiener's definition. First definition wealth definition. ఈ వెల్త్ డెఫినేషన్ మనకి ఎవరు ఇచ్చారు? ఆడమ్ స్మిత్ గారు ఇచ్చారు. ఆయన యొక్క ఏ గ్రంథంలో చెప్పారు వెల్త్ గురించి? అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో 1776లో వచ్చిన గ్రంథంలో ఆయన వెల్త్ డెఫినేషన్ అనేది ఇచ్చారు. అంటే ఏంటంటే మన దైనందిన జీవితంలో మనీయే, సంపదే అన్నిటికీ మూలం, ప్రధానం అని చెప్పారనమాట. ద క్లాసికల్ ఎకానమిస్ట్ బిగినింగ్స్ విత్ ఆడమ్ స్మిత్ డిఫైన్డ్ ఎకనామిక్స్ యాజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్. ఎకనామిక్స్ అనేది ఒక సంపదను సృష్టించే ఒక శాస్త్రము అని ఆడమ్ స్మిత్ గారు చెప్పారు. హీ డిఫైన్డ్ ఇట్ ఇన్ హీజ్ ఫేమస్ బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో రాశారనమాట. దాంట్లో ఏమి రాశారంట? అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. బిసైడ్స్ ఆడమ్ స్మిత్, అదర్ క్లాసికల్ ఎకానమిస్ట్స్ హ్యావ్ ఆల్సో రిగార్డెడ్ ఎకనామిక్స్ యాజ్ ద స్టడీ ఆఫ్ వెల్త్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జేబిసే, ద ఎయిమ్ ఆఫ్ పొలిటికల్ economy is to show the way in which wealth is produced, distributed and consumed. ఆడమ్ స్మిత్ గారు చెప్పినట్లు సంపద అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్, దాని చుట్టూనే మన అర్థశాస్త్రం అనేది తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. కానీ జేబిసే ఏం చెప్పారు? ద ఎయిమ్, మనకి రాజనీతి అర్థశాస్త్రం అనేది దేన్ని సూచిస్తుందంట? మనకి వెల్త్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎటువైపు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, దాన్ని ఎవరు ఉపయోగపెట్టుకుంటున్నారు. కన్జ్యూమ్ అంటే మనము వాడుకుంటాం కదా, అది. నెక్స్ట్ జేఎస్ మిల్ ఏమన్నారు? అదర్ ఆల్సో హ్యావ్ గివెన్ సిమిలర్. ఈయన కూడా సేమ్
మనకి వెల్త్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎటువైపు పంపిణీ అవుతుంది, దాన్ని ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అని జేఎస్ మిల్ కూడా ఇదే డెఫినేషన్ ఇచ్చారన్నమాట. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ ద ఎక్విజిషన్ ఆఫ్ వెల్త్. అంతే కదా, మనకి రోజువారీ దినచర్యలో మనకి ఖర్చులకు కావాలంటే సంపద అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. వెల్త్ రిఫర్స్ టు గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఇది వెల్త్ మనకి ఏం రిఫర్ చేస్తుంది, వస్తువు యొక్క ఉత్పత్తిని తెలియజేస్తుంది. మ్యాన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సెల్ఫిష్ హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అక్యుములేట్ మోర్ అండ్ మోర్ వెల్త్. మనలో కొంతమంది ఉంటారు, బాగా ఎంత డబ్బులు ఉన్నా కానీ మళ్ళీ ఇంకా 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 సంపాదించుకోవాలి అని ఒక తాపత్రయంలో ఉంటారు అని చెప్తుందనమాట. క్రిటిసిజం అంటే ఇప్పుడు ఆడమ్ స్మిత్ గారు ఏం చెప్పారు, సంపదే అన్నిటికీ మూలం అని చెప్పారు. మరి సంపద ఒక్కటే కారణం కాదు కదా, అది సంపదే కారణం కాదు. మన ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలంటే సంపద ఒక్కటే కారణం కాదు అని కొంతమంది విమర్శించారన్నమాట. దే వ్యూ దట్ ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ వెల్త్ వర్ సబ్జెక్టెడ్ టు సివియర్ క్రిటిసిజమ్స్ ఫర్ దిస్ నారో వ్యూ. ఇది సంపద ఒక్కటే ఆర్థిక వ్యవస్థని ఇది చెయ్యదు, దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఈయన సంపద గురించి మాత్రమే నిర్వచించాడు అని కొంతమంది విమర్శించారు. ఫస్ట్ వన్, మెనీ ఎకనామిస్ట్ criticized this definition. Carly, Ruskin and others criticized that economics must discuss ordinary man's activities. అంటే ఆయన ఏంటి, ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే సంపద కలిగి ఉన్నారో వారి గురించి చర్చించారు, కానీ కామన్ పీపుల్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని నాట్ దోస్ ఆఫ్ ద ఎకనామిక్ మ్యాన్, దే టర్మ్ ఇట్ యాజ్ ఏ డిస్మల్ సైన్స్. ఆయన వాళ్ళ గురించి పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఎవరు, ఆర్డినరీ పీపుల్ గురించి. సెకండ్ వన్, మార్షల్ క్రిటిసైజ్డ్ దట్ వెల్త్ ఈజ్ ఓన్లీ మీన్స్ టు అన్ ఎండ్ బట్ నాట్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్. సంపదే పూర్తికాలం ఉంటుంది, అదే జీవితానికి ఎండ్ అవుతుంది అని అన్నారు, కానీ అదొక్కటే కాదు కదా. ఆడమ్ స్మిత్ డెఫినిషన్ కవర్స్ ఓన్లీ materialistic human activity and not to be immaterialistic activities like the service of teachers and doctors. ఇప్పుడు మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సర్వీసెస్ అని వచ్చేవి యాడ్ చేయరు వాళ్ళ ఇన్కమ్ని. ఇప్పుడు డాక్టర్ సర్వీసెస్ కానీ, టీచర్ సర్వీసెస్ కానీ, హౌస్ వైఫ్ యొక్క సర్వీసెస్ కానీ జాతీయ ఆదాయంలో వాళ్ళు గణించరు. సో ఇది మనం యాడ్ చేయట్లేదు కదా, ఇది కరెక్ట్ కాదు ఈయన ఇచ్చిన డెఫినేషన్ అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తున్నారు. ద డెఫినేషన్ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఆన్ ద ప్రొడక్షన్ సైడ్ అండ్ నెగ్లెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్. ఇదేం చేస్తుంది, సంపద ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకపోయి పెట్టుబడి పెట్టి ఏదో ఒక వస్తువుని తయారు చేస్తా. ఇప్పుడు ఈయన క్రిటిసైజ్ చేసేది ఏంటంటే, మరి వస్తువును ఉత్పత్తి చేసింది మాత్రమే చూపిస్తున్నారు, ఆ ఉత్పత్తి చేసిన వస్తువును మనమే దగ్గరే అట్టు పెట్టుకుంటే అది ఆగమైపోయింది కదా, దాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పట్లా, దాన్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, వీటన్నిటిని కూడా ఆడమ్ స్మిత్ విస్మరించాడు అని చెప్పేసి వీళ్ళు క్రిటిసైజ్ చేశారన్నమాట.